హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో అది వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అలాగే దీనికి శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, సో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి. సో ఇది వచ్చేసరికి మనకి కొన్ని జిల్లాల్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో మొత్తం కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో ఉంటుందండి. సో మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసరికి ప్రభుత్వ నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశమని అనుకోవచ్చండి. సో ఇది వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో ఈ ఛాన్స్ అయితే వదులుకోవద్దు. సో ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈ జాబ్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు లైక్ చేయండి. ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే హెల్ప్ అవుతుంది. సో అసలు లేట్ చేయకుండా ఈ ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ గురించి చూసేద్దాం. మెయిన్ గుర్తుపెట్టుకోండి, దీనికి ఎలాంటి రాత పరీక్ష ఏమీ లేదనమాట. సో మనం జస్ట్ అప్లై చేసుకోవడం వరకే. సో చూసేద్దాం అసలు లేట్ చేయకుండా ఈ జాబ్ డీటెయిల్స్. ఇంకా చూస్తే ఇది వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో మొత్తం ఖాళీలు కూడా 281 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. సో చూడండి, ఇక్కడ ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో చూడండి ఏపీ రోడ్డు రవాణా సంస్థ 2025 సంవత్సరానికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అండి. సో ఇప్పుడే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో ఏ జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేశారో చూద్దామండి. సో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఇంకా మొత్తం కూడా 281 పోస్టులు భర్తీ చేయమన్నారనమాట. ఇంకా దీనికి సంబంధించి సో ఈ అవకాశానికి 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. అలాగే ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణ కలిగిన అభ్యర్థులు అర్హులు అనమాట. సో ముఖ్యంగా ఈ నియమానికి అయితే రాత పరీక్ష ఏమీ ఉండదండి. మనకి జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఐటీఐ మార్కుల ఆధారంగా దీన్ని అయితే ఎంపిక చేస్తారనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చూసి మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి ఏ జిల్లాల వారిగా ఖాళీలు ఉన్నాయి. సో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మనకి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పాను కదండి. సో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దామండి. సో చిత్తూరులో 48, తిరుపతిలో 88, అలాగే నెల్లూరులో 91 ఖాళీలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్రకాశంలో 54 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. సో దీనికి ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి 2025 అక్టోబర్ 4 వరకు ఉందన్నమాట. సో డాక్యుమెంట్ సమర్పణ చివరి తేదీ వచ్చేసరికి 2025 అక్టోబర్ 6 వరకు అనమాట. సో దీనికి దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 118 రూపాయలు అండి కేవలం. సో ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు, అలాగే ప్రాసెసింగ్కి 18 రూపాయలు, మొత్తం టోటల్ కూడా 118 రూపాయలు అనమాట. ఇంకా నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఎంపిక ప్రక్రియ. సో ఆన్లైన్లోనే అప్లై చేసి నింపిన ఫారంను డౌన్లోడ్ చేసుకోండి. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్లు కాపీలతో కలిపి కిందన్న చిరునామాకి అయితే పంపాలి అన్నారు. సో ఒక చిరునామా అడ్రస్ అయితే ఒకటి ఇచ్చారు చూడండి, ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ అంట. సో చూడండి మళ్ళీ అడ్రస్ అయితే మీరు బాగా చూసుకోవాలన్నమాట. ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ అనమాట, కాకుటూరు అండి. సో ఏఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా అనమాట. నెక్స్ట్ చూడండి షార్ట్ లిస్ట్ చేసిన వారికి కాకుటూరు, నెల్లూరు ఆర్టీసీ జోన్లో స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారంట. ఇంకా చూస్తే దీనికి ఎటువంటి ఎగ్జాము లేదు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ జాబ్ అంటే ఇది ఒక మంచి అవకాశమనే అనుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక బాక్స్ చూపిస్తాను చూడండి. ఇంకా ఇది చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. సో ఇది జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల నెల్లూరు. తేదీ చూడండి 16/9/2025. సో మొన్న 16 అయితే స్టార్ట్ అయిందనమాట ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే. సో దీనికి అర్హత వచ్చేసరికి 10th, అలాగే ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారనమాట. ఈ దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళకి తెలియజేయం ఏంటంటే సో 4/10/2025 తేదీ లోపు మనం దరఖాస్తును అయితే పూర్తి చేసుకుని ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం ఈ వెబ్సైట్ లింక్లోనే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వాటికి సంబంధించి సర్టిఫికేట్స్ చూసారు కదండి,
ఎస్ఎస్సి మార్కుల లిస్టు, అలాగే ఐటీఐ మార్క్స్, ఎన్సీవీటీ సర్టిఫికెట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండాలండి. అలాగే వికలాంగులు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్, ఇలా ఇవన్నీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు ఏదైతే వెబ్సైట్ లింక్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో దాంతోపాటు ఈ సర్టిఫికెట్స్, అలాగే ఇక్కడ ఒక రెజ్యూమ్ కూడా ఇచ్చాడంటండి. సో చూద్దాం, ఆ రెజ్యూమ్ కూడా ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకుని ఆ రెజ్యూమ్ కూడా ఫిల్అప్ చేసి మొత్తం కూడా అన్నీ కూడా ఆ అడ్రస్కి అయితే పంపించేయాలన్నమాట. సో చూడండి, 17/9/2025 నుంచి అక్టోబర్ 6 వరకు పంపించిన ఈ డాక్యుమెంట్స్ మాత్రమే వెరిఫికేషన్ చేయబడుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 6 అనమాట. ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చాడు కదండి, ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి అయితే మొత్తం కూడా అడ్రస్కి పంపించేయాలి. సో మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నానండి. సో ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ అనమాట, కాకుటూరు అండి, నెల్లూరు జిల్లా. సో ఇదండి ఏపీఎస్ ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే అక్టోబర్ 6 లోపు అయితే అప్లికేషన్ ఫామ్ అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మరో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దు లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.